అయితే చాలనుకుని రాజకీయాల్లోకి వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. హ్యాట్రిక్ కొట్టే వాళ్లకు ఒక రేంజ్ ఉంటుంది. అలాంటిది వరుసగా 5 సార్లు గెలిస్తే, అందులోనూ వేరు వేరు పార్టీల నుంచి గెలిస్తే అబ్బో ఆ నాయకుడికి ప్రజల్లో ఎంత ఆదరణ ఉండి ఉంటుంది. ఎస్, ఏపీలో అలాంటి నాయకుడు ఒకరున్నారు. ఆయన్ను ఓడించేందుకు జగన్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకోసం పక్క జిల్లాల నుంచి మరీ నేతలను తీసుకొస్తున్నారు. మరి జగన్ ప్రయత్నాలు ఫలించేనా? అక్కడ కొత్తగా వచ్చిన ఇన్ఛార్జికు ఆ నాయకుడిని ఢీకొట్టే దమ్ముందా? వరుసగా 5 సార్లు గెలిచిన చరిత్ర, అది కూడా వేరువేరు పార్టీల నుంచి గెలిచారు. ప్రజల మన్ననలు పొంది ఇప్పుడు మంత్రిగా కూడా ఉన్నారు. ఆయన మరెవరో కాదు, అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి బుజ్జి. గొట్టిపాటి రవికుమార్ అనే కంటే గొట్టిపాటి బుజ్జి అంటేనే అందరికీ తెలుస్తుంది. 2004లో తొలిసారి మార్టూరు నుంచి ఎమ్మెల్యే అయిన బుజ్జి మార్టూరు రద్దు కావడంతో 2009 నుంచి వరుసగా అద్దంకి నుంచి 4 సార్లు గెలిచారు. ఆయన్ను ఓడించేందుకు గత ఎన్నికల్లో హనిమిరెడ్డిని తీసుకొచ్చారు జగన్. హనిమిరెడ్డి ఘోరంగా ఓడిపోయాక కనిపించకుండా పోయారు. ఇప్పుడు మరో కొత్త నేతను అద్దంకి తీసుకొచ్చారు. కరణం బలరాం లాంటి వారే బుజ్జిని ఓడించలేక చేతులెత్తేస్తే పక్క జిల్లాల నుంచి నాయకులను తీసుకొచ్చి జగన్ సాధించేదేమిటో అర్థం కావడం లేదంటూ వైసీపీ శ్రేణుల్లోనే టాక్ నడుస్తుంది. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ తన పార్టీని బలోపేతం చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇందులో భాగంగా బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గానికి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ను సమన్వయకర్తగా నియమించింది. పార్టీ అధినేత వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది. యువ డాక్టర్కు బాధ్యతలు అప్పగించడం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏపీలో గతేడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం ఎదురైంది. ఆ పార్టీ కేవలం 11 సీట్లకే పరిమితమైంది. ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ నుంచి నేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు కూటమి పార్టీలో చేరిపోయారు. కొందరు మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆ పార్టీకి చెందిన ఎంపీలు కూడా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే అధినేత వైఎస్ జగన్ పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. ఇటీవల రాష్ట్ర వ్యాప్తంగా కొత్త కమిటీలను నియమించారు. అవసరమైన మార్పులు, చేర్పులు చేశారు. కొన్ని నియోజకవర్గాలకు కొత్తగా ఇన్ఛార్జీలను నియమించారు. ప్రకాశం జిల్లాలో ఏ ఎమ్మెల్యే సాధించలేని రికార్డ్ రవికుమార్ సొంతమైందని ఆయన అభిమానులు అంటూ ఉంటారు. టీడీపీలో చేరిన నాటి నుంచి అద్దంకిలో గొట్టిపాటి రవికుమార్ వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. పార్టీ ఏదైనా అద్దంకి అంటే గొట్టిపాటి, గొట్టిపాటి అంటే అద్దంకి అన్నట్లుగా అక్కడ రాజకీయం నడుస్తుంది. కొమ్ములు తిరిగిన నేతలు కూడా గొట్టిపాటి బుజ్జి చేతిలో ఓడిపోయారు. గొట్టిపాటి రవి చేతిలో గరటయ్య ఓటమి పాలయ్యారు. కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ కూడా ఓడిపోయారు. దీంతో రాజకీయ ఉద్దండులైన బలరాం, గరటయ్యలను ఓడించిన నేతగా గొట్టిపాటి రవి చరిత్ర సృష్టించారు. 2009లో టీడీపీ నుంచి పోటీ చేసిన కరణం బలరాంపై గొట్టిపాటి గెలుపొందారు. 2014లో వైసీపీ నుంచి పోటీ చేసి కరణం బలరాం కుమారుడు వెంకటేష్ను ఓడించారు. తర్వాత గొట్టిపాటి టీడీపీలోకి రావడంతో 2019 ఎన్నికల నాటికి కరణం ఫ్యామిలీ అద్దంకిని వీడి చీరాలకు షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. 2024 ఎన్నికల్లో నాన్ లోకల్ హనిమిరెడ్డిని ఓడించారు గొట్టిపాటి. అభ్యర్థి ఎవరైనా గొట్టిపాటిదే గెలుపు. దీంతో వచ్చే ఎన్నికల నాటికైనా రవిని ఓడించాలని కంకణం కట్టుకున్న జగన్ అద్దంకి నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. ఇప్పుడు కొత్త ఇన్ఛార్జిను తీసుకొచ్చారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలం జానపాడుకు చెందిన అశోక్ కుమార్ వైద్య వృత్తిలో ఉన్నారు. ఆయన పిడుగురాళ్లలో పల్నాడు ఆసుపత్రి అధినేతగా ఉన్నారు. డాక్టర్ అశోక్ కుమార్ 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి పార్టీలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అద్దంకి నియోజకవర్గం నుంచి ప్రస్తుతం గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గొట్టిపాటి రవికుమార్ అద్దంకి నుంచి వరుసగా 4 సార్లు విజయం సాధించారు. 2009, 2014, 2019, 2024లో ఎమ్మెల్యేగా గెలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ నుంచి పోటీ చేసి విజయాన్ని అందుకున్నారు. కొద్ది రోజుల తర్వాత టీడీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2024లోనూ విజయం వరించింది. గొట్టిపాటి రవికుమార్కు అద్దంకిలో ప్రత్యర్థి మారుతూనే ఉన్నారు. ప్రత్యర్థి ఎవరు వచ్చినా గెలుపు మాత్రం గొట్టిపాటిదే.
తాజాగా చింతలపూడి అశోక్ కుమార్కు బాధ్యతలు అప్పగించారు జగన్. అశోక్ రాజకీయాలకు కొత్త. దీనికి తోడు పొరుగు జిల్లా కావడం. ప్రత్యర్థిగా ఉన్న వ్యక్తి వరుసగా 4 సార్లు గెలిచిన సీనియర్ నేత కావడంతో ఆయన్ను ఢీకొట్టగలరా అన్న చర్చ జరుగుతోంది. దీంతో అద్దంకి నియోజకవర్గ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. కరణం బలరాం కుటుంబ సభ్యుల్ని అద్దంకి బాధ్యతలు చూసుకోవాలని జగన్ కోరినప్పటికీ వాళ్లు సున్నితంగా తిరస్కరించారని తెలిసింది. ప్రస్తుతం చీరాలలో మాజీ మంత్రి కరణం బలరాం తనయుడు వెంకటేష్ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. దీంతో తమ సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ అశోక్ కుమార్ పేరును జగన్కు సూచించడం, వెంటనే ఆయన పేరు ఖరారు చేశారని సమాచారం. ఎన్నికల వరకు వైసీపీ నుంచి నయా పైసా కూడా ఆశించమనే షరతులతో అద్దంకి బాధ్యతల్ని డాక్టర్ చింతలపూడి అశోక్కు జగన్ అప్పగించినట్లు సమాచారం. అద్దంకి నియోజకవర్గంలో కమ్మ సామాజిక వర్గం బలంగా ఉంది. దీంతో అదే సామాజిక వర్గానికి చెందిన నాయకులైతేనే గెలుస్తారనే నమ్మకంతో డాక్టర్ అశోక్కు జగన్ కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ నియోజకవర్గంలో 5 మండలాలు ఉండగా 4 మండలాల వైసీపీ అధ్యక్షులుగా కమ్మ సామాజిక వర్గానికి అప్పగించాడని ఆ పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా కీలక నియోజకవర్గాల్లో దీటైన అభ్యర్థుల్ని నిలబెట్టాలనే పట్టుదలతో జగన్ అద్దంకి వైసీపీ బాధ్యతల్ని స్థానికేతరులకి అప్పగించారు. కానీ స్థానికులకే సాధ్యం కానిది స్థానికేతరుడైన అశోక్ కుమార్ చేసి చూపిస్తాడా? కనీసం పేరు కూడా తెలియని నియోజకవర్గ ప్రజలకు ముఖ పరిచయం కూడా లేని అశోక్ కుమార్ గొట్టిపాటి బుజ్జిని ఏ మేరకు ఢీకొట్టగలరు? రానున్న రోజుల్లో అద్దంకి రాజకీయం ఎలా మలుపు తిరుగుతుంది అన్నది కాలమే తేల్చాలి.